అట్లాంటాలో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ నిర్వహించిన నాటా డేకు భారీ స్పందన లభించింది. లానియర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి స్థానిక సంస్థలతో పాటు ఆధ్యాత్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి. జూలై నెలలో జరిగే నాటా మహాసభల నిర్వహణ కోసం దాతలు భారీ విరాళాలిచ్చి రికార్డును సృష్టించారు. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి తెలుగు వారికి సేవలందిస్తున్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ అట్లాంటాలో నాటా డే పేరుతో నిర్వహించిన మహాసభల ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. అట్లాంటాలో జూలై నెలలో జరిగే నాటా మహాసభలను పురస్కరించుకొని అట్లాంటాలోని లానియర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ నాటా డే వేడుకలకు ఎందరో ప్రముఖులు తెలుగు అసోసియేషన్ల నాయకులు హాజరయ్యారు. దాదాపు 600 మందికి పైగా తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినీ నటి లయ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహాసభల కోసం దాతలు $4,34,000 విరాళంగా ఇచ్చారని నాటా 2014 కాన్ఫరెన్స్ కన్వీనర్ బాలా ఇందుర్తి తెలిపారు. ఒకే సిటీలో ఒకే రోజున ఇంత పెద్ద మొత్తం విరాళంగా రావడం రికార్డని చెప్పారు. స్థానిక తెలుగు కమ్యూనిటీకి సేవలందిస్తున్న మెట్రో అట్లాంటా తెలుగు సంఘం తానా, గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ గాటా చక్కటి సహకారాన్ని అందించి ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశాయన్నారు. జాతీయ అసోసియేషన్ తానాతో పాటు నాట్స్, టీసీఐ, అమృతవర్షిణి, వైభవ మైత్రి, ఇషా యోగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్, హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా, సాయి టెంపుల్ ఆఫ్ అట్లాంటా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారన్నారు. నాటా ప్రెసిడెంట్ డాక్టర్ సంజీవ్ రెడ్డి అధ్యక్షతన నాటా అట్లాంటా టీం ప్రగతి పదంలో పయనిస్తోందని బాలా ఇందుర్తి చెప్పారు. అట్లాంటాలో నాటా డే సక్సెస్ఫుల్ గా జరుపుకున్నాము. ఫండ్ రైజర్ లో వి రైజ్డ్ గుడ్ ఫండ్స్ లైక్ $415,000. ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత అట్లాంటాలో అందరూ ముందుకొచ్చి ఒక్కటిగా మాకు బాగా సపోర్ట్ చేశారు. సో అందువల్ల ఈ విజయం సాధించగలిగాము. అట్లాంటాలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్న నాటా మహాసభలకు దాదాపు 10,000 మంది తెలుగు వాళ్లు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ సంజీవ్ రెడ్డి తెలిపారు. ఈరోజు నాటా డే అని పెట్టి ఇక్కడ నాటా టీం అంతా ఈ అట్లాంటా టీము ఒక ఫండ్ రైజింగ్ కూడా అరేంజ్ చేశారు. ఈ ఫండ్ రైజింగ్లో మేము ఇంతవరకు $415,000 పైగా ఈరోజు ఒక్క రోజులోనే అట్లాంటా మహానగరం నుంచి మేము మేము తీసుకోగలిగాము. సో దిస్ ఎ వెరీ గుడ్ డే ఫర్ అస్. Record breaking fundraisers. Today we were able to raise $415,000 from the Atlanta donors alone, including from the last board meeting that happened in Atlanta. We were crossed already. NATA fundraising for the 2014 convention crossed $1 million. TV5 వాళ్ళకి నా అభినందనలు. ఈ నాటా సంబరం, ఆ నాటా సంబరానికి మీరందరూ వస్తారని, జూలై 4th and 5th and 6th ఇక్కడికి అట్లాంటాకు వస్తారని సగౌరవంగా TV5 ప్రముఖంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను TV5 ప్రేక్షకులకి నాటా తరఫున నాటా డే చాలా ఘనంగా జరిగింది. అందరూ చాలా ఉత్సాహంగా వచ్చి విరాళాలు ప్రకటించారు. సో వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. TV5 ప్రేక్షకులకి నమస్కారం. నాటా డే ఇవాళ చాలా చక్కగా జరిగింది. ఫండ్ రైజింగ్ ఈవెంట్లో ఆల్మోస్ట్ $400,000 కన్నా ఎక్కువ రైజ్ చేయడం జరిగింది. నాటా కన్వెన్షన్ 2014 జూలై 4, 5, 6 తారీఖుల్లో జరగబోతోంది. ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ జూలై 4th and 5th and 6th నాటా కన్వెన్షన్కి అట్లాంటాలో జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్లో జరిగేదానికి అందరూ రావాలని ఆహ్వానిస్తున్నామండి. అట్లాంటాలో ఫ్రెండ్స్ దగ్గర నుంచి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఈ విధంగా మేము మిగతా సిటీస్లో కూడా అన్నిట్లో ప్లాన్ చేస్తున్నాము. కన్వెన్షన్ బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మీరు తప్పకుండా అందరినీ ఆహ్వానిస్తున్నాము. నాటా నాయకులు, సలహాదారులు డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి, నాటా ప్రెసిడెంట్ డాక్టర్ సంజీవ్ రెడ్డి సూచనలతో నాటా అట్లాంటా టీం కాన్ఫరెన్స్ విజయానికి కృషి చేస్తోందని చెప్పారు. ఇక శ్రీమతి నీలిమ గద్దుమనుగు ఆధ్వర్యంలో స్టూడెంట్లు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి.
సినీ నటి లయ తెలుగు ప్రసంగానికి ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున చప్పట్లతో స్పందన లభించింది. 2014 నాటా కన్వెన్షన్లో నాద వినోదం నాట విలాసం ఫైనల్స్ జరుగుతాయండి. దానికోసం మీ ఎంట్రీస్ని పంపించండి. ప్రిలిమినరీ రౌండ్స్ అండ్ ఆల్ ద అదర్ రౌండ్స్ అయితే మీరు ఫైనల్స్లో కనుక వస్తే నాటాలో మీరు ఫైనల్ గెలిస్తే ప్రైమ్ టైంలో పర్ఫామ్ చేసే అవకాశం వస్తుంది. సో మీ ఎంట్రీస్ని త్వరగా పంపించండి. అట్లాంటాలో సాఫ్ట్వేర్ రంగంలో సేవలందిస్తున్న పారామౌంట్ సాఫ్ట్వేర్ సంస్థ $50,000 విరాళంగా అందించిన సంస్థ సీఈఓ ప్రమోద్ సజ్జకు ప్రత్యేక ధన్యవాదాలని చెప్పారు నాటా ప్రతినిధి బృందం. $25,000 పైగా విరాళాలు అందించిన వారిలో సెరెనిటీ ఇన్ఫోటెక్, శ్రీని వంగిమళ్ళ, బెన్సాయ్ టెక్నాలజీస్, శ్రీనివాస్ నిమ్మగడ్డ, వైట్ గ్రాఫ్ ప్రొడక్షన్, ప్రశాంత్ కొల్లిపార ఉన్నారు. $5,000 పైగా విరాళం ఇచ్చిన వారు 15 మంది, $2,500 విరాళంగా ఇచ్చిన వారు 27 మంది, $1,000 విరాళంగా ఇచ్చిన వారు 36 మంది ఉన్నారు. నాటా డేకు సహకరించిన వారందరికీ నాటా ప్రతినిధి బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.